నమస్కారం, నా పేరు డాక్టర్ పురు ధవన్. ఈ వీడియోలో మనం చర్చించబోయేది ఏమిటంటే, ఒక రోగికి లక్వా పారాలిసిస్ ఉన్నప్పుడు, అతను ఇంట్లో ఉన్నప్పుడు, అతనికి అటెండెంట్ లేకపోయినా, ఫిజియోథెరపీ సెంటర్ దూరంగా ఉన్నా, వ్యాయామం చేయలేకపోతున్నా, అలాంటి పరిస్థితుల్లో కూడా ఇంట్లో కూర్చుని తన కాళ్ల వ్యాయామాలు ఎలా చేయాలో మనం తెలుసుకోబోతున్నాం. అందులో మొదట అవసరం ఉన్నది మన సంకల్పశక్తి, మన ఇచ్ఛాశక్తి. మీ దగ్గర ఇచ్ఛాశక్తి ఉంటే, నేను చేసే వీడియోలను మీరు చూస్తే, వాటిని చూసి ఆ మార్పును తీసుకురావాలని ప్రయత్నిస్తే, ఆ వీడియోలు ఎందుకు తయారవుతున్నాయో ఆ మార్పు మీలో మొదలవుతుంది. అప్పుడు మీ శరీరంలో 100% మార్పు రావడం ప్రారంభమవుతుంది. ఈరోజు మనం చిన్న పరికరాలతో ఎలా లెగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చో చెక్ చేస్తాం. ఇది నేను అమెజాన్ నుండి ఆర్డర్ చేశాను. మీరు దీన్ని స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. దీనికి లింక్ను నేను వివరణలో కూడా ఇస్తాను. అక్కడికి వెళ్లి మీరు దీన్ని కొనుగోలు కూడా చేయవచ్చు. మీరు చేయాల్సింది ఏమీ లేదు. దీనిని మీరు ధరించాలి. ధరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సింది ఏమిటంటే, ఈ తోక పైవైపు ఉండాలి. మీరు ఇందులో కాలు పెట్టాలి. 2 పట్టీలు ఉన్నాయి. ఇది ఒక పట్టీ. దీనిని మీ కాలి వైపు చుట్టుకోవాలి. అలాగే క్రింద ఉన్న దాన్ని కూడా మీరు వేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మీ కాలు ఇందులో ఫిక్స్ అయింది. ఇప్పుడు మీ దగ్గర ఈ తోక ఉంటుంది. ఈ తోక ఉపయోగపడేది. అయితే ఊహించండి, నా కుడి వైపు పక్షవాతం ఉంది. నా కుడి వైపు కదలదు. ఇప్పుడు నేను దీన్ని కదిలించాలనుకుంటున్నాను. నా కుడి చేయి కూడా పని చేయదు. కాబట్టి నా ఎడమ చేయితో ఈ వ్యాయామాన్ని చేయగలను. దీనిలో ఈ గ్రిప్స్ ఉన్నాయి. మీరు చూస్తున్నారు, ఇందులో గ్రిప్స్ ఉన్నాయి. చేయి పెట్టుకోవచ్చు. మీ ఎత్తు ఎంత ఉందో బట్టి చేయి ఎక్కడ సౌకర్యంగా ఉంటుందో అక్కడ పెట్టండి. చేయి కొంచెం క్రింద వైపు పెట్టండి, ఎందుకంటే పైకి లాగాలి. నేను చేయిని పైకి పెట్టుకుంటే, పైవాటిని పట్టుకుంటే పైకి లేపడం కష్టం అవుతుంది. కానీ క్రింద పెట్టుకుంటే పట్టుకోవడం, పైకి లేపడం సులభంగా అవుతుంది. అందుకే మనం ఏమి చేస్తామంటే, దీన్ని లిఫ్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం. సరే, మీరు దీనికి కొంత బలాన్ని ఇస్తారు, కానీ మీరు ప్రయత్నించాల్సింది మీ కాళ్లతో కూడా బయట వైపు బలాన్ని పెట్టాలి. ఒక్క చేతితో బలం పెడితే చేతికి మాత్రమే వ్యాయామం అవుతుంది. కానీ చేతి, కాళ్లతో కలిసి బలం పెడితే, లోపల బలం పెడితే రెండింటికి వ్యాయామం అవుతుంది. అందుకే మనం దీన్ని లాగడానికి ప్రయత్నిస్తాం. అప్పుడు కాళ్ల మూవ్మెంట్ ఈ విధంగా మొదలవుతుంది. ఈ వ్యాయామం ప్యాసివ్ అంటే మనమే మనకు వ్యాయామం చేస్తున్నాం, ప్యాసివ్గా చేస్తున్నాం. మనము కాళ్ల మసిల్స్ను ఎక్కువగా ఉపయోగించడం లేదు, చేతి మసిల్స్ను ఉపయోగిస్తున్నాం. కానీ ఈ ప్యాసివ్ వ్యాయామం ఆ రోగులకి అవసరం. అక్కడ మూవ్మెంట్ 0 ఉంటుంది. అంటే మీరు అసలు కదలలేకపోతున్నా, మీరు చేయాలనుకుంటున్నా, మీ దగ్గర ఎలాంటి సదుపాయం లేకపోతే ఈ వ్యాయామం మీకు ఉపయోగపడవచ్చు. అందుకే మీరు ఇదే విధంగా చేస్తారు, లాగుతారు. ఇప్పుడు ఎంతసేపు చేయాలి అనేది కూడా ముఖ్యం. మీరు వ్యాయామం చేస్తున్నప్పుడు టైం గురించి ఆలోచించకండి. ఇది నా అభిప్రాయం. మీ శరీరం అనుమతించేంత వరకు మీరు వ్యాయామం చేస్తూనే ఉండాలి. అందుకే మనం దీన్ని చేస్తాం. మనకు చాలా ఎక్కువగా అలసట వచ్చేసినప్పుడు మనం ఆపేస్తాం. ఎందుకంటే ఇందులో మన శ్రమ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి స్పష్టంగా దీన్ని మనం చాలా ఎక్కువసేపు అలసట లేకుండా చేయగలం. అది కూడా మీరు దీన్ని చేయవచ్చు. విధానం అదే. మీరు లాగాలి. మీరు మీ స్కోర్ను లాగినప్పుడు, మీ వైపు లాగినప్పుడు మీ కాలు స్వయంగా పైకి లేవడం ప్రారంభిస్తుంది. అంతేకాదు, ఇంట్లో ఉన్నవాళ్లు బయటకు వెళ్ళిపోతే, మీరు ఇంట్లో ఒంటరిగా ఉంటే మీరు ఏమీ చేయలేరు అనిపించవచ్చు. మీరు ఈ వ్యాయామాన్ని చేయడం ప్రారంభిస్తే ఇంట్లో వాళ్ళు సంతోషపడతారు. ఇంట్లో వాళ్ళు సంతోషపడటానికి కారణం మీరు ఏదైనా చేస్తున్నారని, ఎందుకంటే వారు రోజంతా మీరు ఏమీ చేయడం లేదని అంటుంటారు. అందుకే దీనివల్ల లభించే అతిపెద్ద లాభం ఇదే. ముందుగా నేను ఎంతసేపు చేయాలో చెప్పాను. సాధారణంగా మనం ఎలాంటి వ్యాయామాన్ని చూసినా అందులో ఎన్ని సెట్లు చేయాలో, ఎన్ని రిపిటేషన్లు చేయాలో చెబుతారు. కానీ మీరు పారాలిసిస్ వ్యాయామాలు చేస్తున్నప్పుడు సెట్లు, రిపిటేషన్లు అన్న వాటిని మర్చిపోవాలి. మీరు వ్యాయామం చేయాల్సిన సమయం మీ శరీరం అనుమతించేంత వరకే చేయాలి. ఎందుకంటే ఇక్కడ లెగ్ మసిల్స్ అలసిపోవు, మీ చేతి మసిల్స్ అలసిపోవడం మొదలవుతుంది. ఎందుకంటే అవే ఎక్కువ శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది. కాళ్ళు చాలా బరువుగా ఉంటాయి. బలంగా ప్రయత్నిస్తే అవి అలసిపోతాయి. అందువల్ల మీ బైసెప్స్ అనుమతించేంత వరకు మీ చేతికి నొప్పి రాకుండా ఉంటే మీరు ఈ వ్యాయామాన్ని కొనసాగించవచ్చు. కానీ ఎలాంటి సందర్భాల్లో చేయాలి అంటే, నిలబడలేనివారు, నడవలేనివారు, కాళ్లకు పూర్తిగా విశ్రాంతి ఇవ్వలేనివారు, అలాగే బలమైన సంకల్పం ఉన్నవారు, నాకు తప్పకుండా బాగుపడాలి, ఇంకే మార్గం లేదు అనుకునేవారు, ఇలాంటి సందర్భాల్లో మాత్రమే చేయాలి. ఆ సందర్భాల్లో ఈ అన్ని విషయాలు చాలా బాగా పనిచేస్తాయి. కానీ మీరు నిలబడగలిగితే, సహాయంతో లేదా సహాయం లేకుండా నడవగలిగితే అది ముఖ్యం కాదు. మీరు ఈ వ్యాయామాన్ని చేయకూడదు. మీరు ఒకే ఒక్క వ్యాయామం చేయాలి. నేను ఇప్పటికే వీడియోలో చెప్పినదే.
అది నడిచే వ్యాయామం. నడవడం చాలా అవసరం, ఎందుకంటే మనం నిలబడినప్పుడు చాలా పనులు ఒకేసారి జరుగుతుంటాయి. మీరు మీ బ్యాలెన్స్ను నిలబెట్టుకుంటున్నారు. బ్యాలెన్స్ను నిలబెట్టుకోవడమే కాకుండా మీ వెన్నెముకకు సంబంధించిన అన్ని మసిల్స్, మీ శరీరంలోని అన్ని భాగాలు పనిచేస్తున్నాయి. మీరు బరువు పంపిణీ చేస్తూ మీ మసిల్స్ను కదిలిస్తూ ఒక చోట నుంచి మరో చోటికి వెళ్ళగలుగుతారు. కానీ పడుకుని లేదా కూర్చుని ఉన్నప్పుడు వీటిలో ఎక్కువ భాగం జరగడం ఆగిపోతుంది. మనం కేవలం కదలికపై మాత్రమే పని చేస్తున్నాం. పడుకుని లేదా కూర్చుని ఉన్నప్పుడు కాళ్లలో కదలిక వచ్చినా కూడా రోగి నడవగలిగే స్థాయికి రాడు. దానికి కారణం ఏమిటంటే మన మెదడు బరువు తట్టుకోవడానికి, బరువును సరైన విధంగా పంచుకోవడానికి ట్రైన్ అవ్వదు. అంటే ఎడమ కుడి రెండు సమానంగా బరువు పంచుకోవడం, బ్యాలెన్స్ చేయడం. కాబట్టి మీరు నిలబడడం మొదలు పెడితే, నడవడం మొదలు పెడితే కాళ్లకు ప్రత్యేకంగా ఎలాంటి వ్యాయామాలు చేయాల్సిన అవసరం నాకు అనిపించదు. మీరు సాధారణంగా నడవండి. నడక వ్యాయామాలపై వీడియోలు నేను ఇప్పటికే తయారు చేశాను. ఆ వీడియోల లింక్ను నేను మీకు ఇక్కడ పై భాగంలో ఇస్తున్నాను. అలాగే ఈ వీడియో చివరలో కూడా మీరు చూసేయొచ్చు. ఈ వీడియో ద్వారా మీరు చాలా విషయాలు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఇంకా మీ మనసులో ఎలాంటి సందేహం ఉన్నా, ఏదైనా అడగాలనుకుంటే డాక్టర్ అందుబాటులో ఉన్నారు. డాక్టర్తో కూడా మీరు మాట్లాడవచ్చు. నాతో కూడా వచ్చి కలవచ్చు. ఇదే విధంగా మీ అందరితో కలిసి మనం ముందుకు సాగుదాం.